వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రజాకార్ల రాజ్యాన్ని పాతరేస్తాం, రామరాజ్యాన్ని స్థాపిస్తాం. కరీంనగర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ పై నుంచి దూకి ఒకరి ఆత్మహత్య యత్నం. ఆ వ్యక్తిని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను సన్మానించిన రాచకొండ కమిషనర్. ప్రభంజనంలో యువగలం పాదయాత్ర. పొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి. తిరుపతి గంగమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, రజాకార్ల రాజ్యాన్ని పాతరేసి రామరాజ్యాన్ని స్థాపించేందుకే హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. అందులో భాగంగానే తెలంగాణ అంతటా హిందుత్వ వాతావరణాన్ని తీసుకొస్తానని చెప్పారు. హిందుత్వ సైనికులతో కరీంనగర్ కాషాయ సంద్రమైంది. హిందుత్వం లేకుంటే దేశం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేవన్నారు. కర్ణాటకలో హిందుత్వాన్ని కాపాడే పార్టీ అధికారం కోల్పోవడం వల్లే పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అక్కడ నినాదాలు చేసే దుస్థితి నెలకొందన్నారు. కరీంనగర్లో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మతో కలిసి హిందూ ఏక్తా యాత్ర నిర్వహించారు. ఈ యాత్రకు వేలాది జనం తరలివచ్చారు. హిందుత్వ సైనికులతో కరీంనగర్ యావత్తు కాషాయ సంద్రమైంది. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి బండి సంజయ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపాడారు. ఓ వ్యక్తి ప్రాణం కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను రాచకొండ సిపి క్యాంప్ ఆఫీసులో అభినందించారు. భవన నిర్మాణ కార్మికుడు, జార్ఖండ్ రాష్ట్రవాసి మాంగ్రా ఆర్థిక సమస్యల వలన ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విజయవాడ బస్ స్టాప్ లో విధులు నిర్వహిస్తున్న ఎల్బీ నగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సతీష్, అక్కడే ఉన్న ఓ ప్రైవేట్ ఉద్యోగి జాన్సన్ అతడిని మాటల్లో పెట్టి అతడి తువ్వాలను గట్టిగా పట్టుకొని తమ వైపు లాగి కాపాడారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. వ్యక్తి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్ ను రాచకొండ కమిషనర్ సిపి డివిఎస్ చౌహాన్ తన కార్యాలయంలో అభినందించారు. పోలీస్ అన్నావు కదా, చెప్పు ఏం మాట్లాడుతూ. కాదు నీకేం కావాలా? డబ్బులు కావాలన్నా నేను ఇస్తా. డబ్బులు ఇక 10,000 ఇస్తా, నా దగ్గర ఉన్నాయి. నేనున్నా అనే భరోసా ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ప్రభంజనంలా సాగుతుందని ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సంఘీభావ పాదయాత్రలో కడప ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. యువగలం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ప్రొద్దుటూరులో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. గవిని సర్కిల్ ఎన్టీఆర్ విగ్రహం నుండి పాత బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగిన ఈ యాత్రలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ యువగలం పాదయాత్ర 100 రోజులు దిగ్విజయంగా పూర్తయిందని, నేడు రాష్ట్ర ప్రజలకు నారా లోకేష్ ఉదయించే సూర్యుడిలా కనిపిస్తున్నారని అభివర్ణించారు. రోజు రోజుకి నారా లోకేష్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి వైసీపీ వెన్నులో వణుకు పుడుతుందని ఆయన అన్నారు.
గారి కోసం ఉన్నామని సంఘీభావంగా మేము సైతం లోకేష్ బాబు గారి కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నామని సంఘీభావం తెలియజేస్తా ఈ రోజు పాదయాత్ర చేస్తున్నాం। ఈ రోజు వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారి ఇక్కడ విగ్రహానికి పూలదండ వేసి ఇక్కడ నుంచి పాదయాత్ర 1 టౌన్ పోలీస్ స్టేషన్, అలాగే గాంధీ రోడ్డు, అక్కడ నుంచి టీబీ రోడ్డు, అక్కడ నుంచి పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ గారికి పూలదండ వేసి పాదయాత్ర ముగిస్తుంది। ఈ రోజే ఒక ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ లోకేష్ నాకు ఊర్లోకి వచ్చిపోయినా నాకేం లేదు, నేనే హీరోని అని చెప్తున్నాడు। నువ్వు ఎందుకు చెప్తున్నావు? ఊరోళ్ళ పెళ్లికి కుక్కలు సందడన్నట్టు మేము పాదయాత్ర చేస్తా అంటే ఉలికిపడి ముందుగానే అంటే నాకేం ఆయన వచ్చిపోయినా నాకేం కాదంట, నీకేమైతాదో 2024లో రాచమల్లు ప్రసాద్ రెడ్డి రాసి పెట్టుకో, నేనే నిన్ను మాజీ ఎమ్మెల్యేని చేసేది నేనే, ఏదైతే తెలుగుదేశం పార్టీ జెండా ఎగరనియను నా కంఠంలో ప్రాణం ఉన్నదా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరనియను ఈ జెండాను తెలుగుదేశం జెండాను ప్రొద్దుటూరు నడిగడ్డన ఎగిరించి నిన్ను మాజీ శాసనసభ్యుని చేసి తీరుతాం। లోకేష్ బాబు గారి పాదయాత్ర కూడా ప్రొద్దుటూరులో కన్నీ విని ఎరగని రీతిలో జరుగుతుంది। రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి ఓటమి భయం పుట్టుకొని ఆయన మాట్లాడుతున్నాడు। కాబట్టి నేను ఒకటే చెప్తానా, యువత మీరు ఆలోచన చేయండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఒక పరిశ్రమ తెచ్చినాడా, లేకపోతే ఒక పిల్ల కాలువ కట్టినా? గంగమ్మ జాతర సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కుటుంబ సమేతంగా సారే సమర్పించారు। ఆయనకు అర్చకులు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు। చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన తిరుపతి గంగమ్మ ఆలయ జాతర వైభవంగా రాష్ట్రం మొత్తం తెలుసుకున్నారన్నారు। గంగమ్మ జాతర స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించడం వెనుక తమ గురువు కరుణాకర్ రెడ్డి కృషి అభినందనీయమన్నారు। తిరుపతి ప్రజలు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జాతర జరుపుకుంటున్నారు। చంద్రగిరి నియోజకవర్గం ప్రజల తరపున అమ్మవారికి సారే సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు। ఎవరు బయటకు వచ్చినా పంపిస్తారు ఎవరు తిరుపతి ప్రజలకు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు ఇది ఒక అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అన్నదాత రోజు అమ్మవారికి సంప్రదాయంగా ఉత్సవాలు సమర్పించే పరిస్థితి ఇద్దరు తీసుకొచ్చారు. తప్పకుండా ఈ అందరూ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. నిజంగా అమ్మవారు కూడా చాలా కళగా ఉన్నది.
చిత్తూరు జిల్లా కుప్పం బలిజ కుల అభ్యున్నతికి సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కుప్పం బలిజ కులస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. పట్టణ పరిధిలోని మంజునాథ రెసిడెన్సీ నందు ఏపీ ఐడీసీ స్టేట్ డైరెక్టర్ నందకుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు బలిజ నాయకులు మాట్లాడుతూ గతంలో బలిజ కమ్యూనిటీ భవన నిర్మాణానికి 2.28 ఎకరాలు కేటాయించడం జరిగిందన్నారు. అప్పటిలో ఈ స్థలం కేవలం కాగితాలకే పరిమితమైందని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థలాన్ని కుల సభ్యులకు అప్పగించడంతో పాటు బోరుబావిని తవ్వించి నీటి సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ సహకారాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం పరారీ గోడ నిర్మాణానికి 25 లక్షల రూపాయలను మంజూరు చేయడం ఆనందంగా ఉందన్నారు. సోదరులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనం ఇప్పుడు కలిసింది ఏంటంటే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న మన బలిజ కులస్తుల కోసము 2 ఎకరాల 50 సెంట్లు మనకు ముందుగానే కేటాయించినారు చీలపల్లి దగ్గర. అక్కడ ఇప్పుడు ప్రహరీ కూడా కట్టేదానికి 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినారు. దానికి సపోర్ట్గా మన ఎంపీ గారు కానీ, మన పోకల అశోక్ అన్న కానీ, మన భరత్ సార్ కానీ, వీళ్ళందరూ మనకు ఎంతో సపోర్ట్ చేసి ఆ 25 లక్షల రూపాయలు మనకి ఇచ్చినందుకు ఫస్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కృతజ్ఞతలు. మనం ఇక్కడ కలిసి అందరికీ నమస్కారం. వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, జడ్పీ చైర్మన్ గారు అయితేనేమి, స్థానికంగా ఉన్నటువంటి మన భరతన్ గారు, వీళ్ళందరూ బలిజలకు ఏదో చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ యొక్క సంకల్పంలో భాగంగానే ఈరోజు మనకి మన కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవడానికి 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం, దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్న ఒక సదుద్దేశంతో మంత్రి వారు స్వయంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారిని మీరే దగ్గరుండి కంప్లీట్ చేయాలని తెలియజేయడం, ఇవన్నీ మంచి శుభదాయకంగా భావిస్తున్నాం. దీనికి 50 మంది మన కుప్పం నియోజకవర్గ బలి సోదరులందరూ కూడాను మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా గతంలో మనకు బలిజ కులస్తులకు ఇచ్చిన 2.48 సెంట్లు దాని బౌండరీ చూపించకుండా పేపర్లకే పరిమితమైనటువంటి ఆ స్థలాన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్లియర్ కట్గా ప్రభుత్వం వారు సర్వే చేయించి మన బౌండరీస్ ఎక్కడున్నాయి, మన స్థలం ఎక్కడుంది, మన దాన్ని క్లియర్ కట్గా మనం డాక్యుమెంటేషన్ చేసి మనకి పూర్తి భద్రత కల్పించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అయితేనేమి, అదేవిధంగా మన టీటీడీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్ గారు అయితేనేమి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నందన్న, ముఖ్యంగా చీలపల్లి రవి, మన రవి వాళ్ళ నాన్న వెంకటరామన్ గారు అయితేనేమి చాలా చొరవ తీసుకొని ఈ విషయాలు పకడ్బందీగా చేస్తున్న విజయంగా వాళ్ళకందరూ కూడా బలిజ కులస్తుల అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ 20 రూపాయలు శాంక్షన్ కావడానికి కృషి చేసినటువంటి మా యువ నాయకులు అవినాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈగలు బాబోయ్ ఈగలు, ఇప్పుడు ఈ పేరు చెబితేనే ఆ గ్రామం వణుకుతుంది. ఓ ఈగ తలుచుకుంటే ఎలాంటి ఇబ్బందులు పెడుతుందో ఈగ సినిమాలో చూసాం. అది సినిమా, మరి నిజ జీవితంలోనూ ఈగలు ఓ గ్రామానికి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. లక్షలాది ఈగలు ఒక్కసారిగా ఆ గ్రామాన్ని చుట్టుముడుతున్నాయి. దీంతో గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అసలు ఈ ఈగలు గోలేంటి అనుకుంటున్నారా? తృప్తిగా భోజనం చేయలేరు, హాయిగా నిద్రపోలేరు, ఆహ్లాదం కోసం ఇంటి బయటకు రాలేరు. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా సమస్యే. ఇది నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని దేవుల తాండ గ్రామంలో సుమారు 150 కుటుంబాలున్నాయి. గ్రామంలో ఎక్కడ చూసినా ఈగలే. ఇంటి ఆవరణ మొదలు అన్నం తినే కంచం వరకు అంతా ఈగలే. భోజనం తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ గ్రామ ప్రజలు. పగలే అనుకుంటే రాత్రుల్లోనూ ఇదే పరిస్థితి. ఈగలు స్వైర విహారం చేస్తుండడంతో గ్రామస్తులకు కంటి మీద కునుకు కరువైంది. ఈగల బెడదతో గ్రామంలోని చిన్నపిల్లలు తరచుగా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈగల దండయాత్రతో చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు వినపించినా సమస్యను పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈగల నుంచి కాపాడమని ప్రజలు వేడుకుంటున్నారు. రోజు మా గతంలో మేము ఒక 100-150 ఏళ్ళకి ఇక్కడ ఉంటున్నాము.
ఈ కోళ్ల ఫారం అతను మాకు బాయిలర్ కోళ్ళు పెడతామని చెప్పి జుట్టు కోళ్ళు 5,000 10,000 కోళ్ళు రైతులాగా పెడతామని చెప్పి ఈరోజు మాకు ఈగలు ఆ వాసన మా వాళ్ళకు రోగాలు వస్తున్నాయి. మాకు తండాకు ఇక్కడ ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇవ్వాలి. గత కలెక్టర్ కూడా ఆ రోజు ఏమో మేము అడిగినాము, గౌరవ ప్రభుత్వము ఎవరైతే ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ వాళ్ళకి అడిగినాము, ఇక్కడ ఇవ్వద్దు మేడం అంటే ఆల్రెడీ ఈ మన ఫకీరా సార్ కొడుకు కూడా ఆపిన దాన్ని బట్టి కూడా కలెక్టర్ దాని మీద ఏదో తీసుకొని దీన్ని ముందుకు సాగగొట్టింది. అలాగే ఇంజమూరు సర్పంచ్ కూడా దీని మీద డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చారు. ఒక 4 లక్షలు 5 లక్షలు తీసుకొని దీన్ని పర్మిషన్ ఇచ్చారు. మాకు దీనివల్ల మా తండకు 1/2 కిలోమీటర్ ఉంది. అందువలన బాయిలర్ కోళ్ళు అని చెప్పి జుట్టు కోళ్ళు పెట్టి మాకు రోగాలు వస్తున్నాయి. ఈ వాతావరణంలో వర్షం పడుతుంటే మాకు కంపు కొడుతుంది. రాత్రిపూట మా ఇంట్లో ఈగలు ఉన్నాయి, పగులు ఉన్నాయి. ఈరోజు కూడా ఈగలు ఉన్నాయి. ఓకేనా? ఈగలు ఇక్కడ కోళ్ల ఫారం ఎంత వద్దన్నా కానీ వాళ్ళు కట్టదు సార్. ఇక్కడ చిన్న పిల్లలకు పెద్దవాళ్ళకి అందరికీ ఈ ఈగలతోటి సాయంత్రం పొద్దుగాల ఈ వాసన వస్తుంది. కొంచెం గాలి వచ్చినా కొంచెం వాన వచ్చినా కానీ పొద్దుగాల సాయంత్రం పూట గాలి వస్తుంది. ముందుగానే లేనిపోని రోగాలు వస్తున్నాయి. ఈ గాలితోటి మేము సావాలన్నా ఉండాలన్నా మరి దీనికి ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరు వాళ్ళు కడుపు లింపుకుంటారు. వాళ్ళు తీసుకొని మాకు ఎవరు చూసడం లేరు, పట్టించడం లేరు. అన్నం వండితే అన్నంలా కూరలా మొత్తం గిన్నెలు నిండా ఉన్నాయి ఈగలన్నీ. తండలు చూసి కనుక్కో మేము ఏమైనా కావాలని అనుకుంటే ఇప్పుడు ఇంజమూరు దేవుల తండ మాది. నా పేరు శారద. అన్నం వండినా కానీ అన్నంలో కూడా ఈగలు, కూరల ఈగలు, ఏదైనా పాలు పెరుగు ఏది ఉండాలంటే అది అందులో అన్ని ఫ్రిడ్జ్లో కూడా వస్తున్నాయి. దానివల్ల ఈగల వల్ల మాకు ఇబ్బంది అవుతుంది సార్. ముందే ఒక కోళ్ల ఫారం ఉంది, అది వద్దన్నా కానీ వాళ్ళు కావాలంటే మాకు ఏం వద్దొద్దు అన్నా కానీ ఎవరో లంచం తీసుకురు, ఆడ పోయి వాళ్ళు కావాలని వాళ్ళు కట్టేస్తారు. తోటి ఏమైనా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం పనులను అడ్డుకుంటున్న ఫారెస్ట్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని 5 గ్రామ పంచాయతీల ప్రజలు డిమాండ్ చేశారు. చిన్నబోయినపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉపకేంద్రం వద్ద ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. క్రమంలో కూడా ఈ ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటే కూడా దాని మీద కూడా మేము ఆందోళన చేసి దాంట్లో పైపులు వేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వారం రోజుల కాంచి కూడా ఈ పనుల్ని ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం జరుగుతుంది. మరి ఇదే కనుక కొనసాగితే వెంటనే దీని మీద ఈ ప్రభుత్వం కానీ మరి కలెక్టర్లు కానీ మరి ఎందుకు దీని మీద ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకుంటారు? దాదాపు ఏంటంటే వాళ్ళు ఇది 98 సర్వే నెంబర్ అని చెప్పి ఎంఆర్ఓ క్లియర్గా ఇచ్చినప్పటికీ కూడా దీన్ని తప్పుదో పట్టేయడానికి, ఎందుకంటే ఇక్కడ దాదాపు ఒక 200 ఎకరాల రైతులు సాగు చేస్తున్నారు. అయితే ఏంటంటే దీన్ని ఆల్రెడీ 98 సర్వే నెంబర్ అని చెప్పి ఆల్రెడీ ఎంఆర్ఓ గారు క్లియర్గా ఇచ్చినప్పటికీ కూడా దీన్ని ఫారెస్ట్ అధికారులు ఈ విలేజ్ మీద పెద్ద కుట్రతోని ఈ యొక్క భూములను ఆక్రమించాలనే ఉద్దేశంతో దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము ప్రభుత్వానికి కానీ ఇలా జిల్లా కలెక్టర్ కావచ్చు, మేము వెంటనే మా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తరఫున మేము అందరం కూడా ఈ గ్రామాల ప్రజల తరఫున కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ 2 రోజులు కనుక మాకు క్లియరెన్స్ ఇచ్చి ఈ కరెంటు ఇబ్బందులకెళ్ళి మమ్మల్ని బయట గట్టికపోతే మాత్రం ఈ 2 రోజులు టైం చూసి మేము పెద్ద ఎత్తున 20 గ్రామాల నుంచి కూడా మా గ్రామ ప్రజలు కూడా రోడ్డెక్కి మరి పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థల నుండి ఎన్నికైన 8 మంది నూతన శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఈ మేరకు వెంగళపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్య మోహన్ రాజు నూతన సభ్యులతో ప్రమాణం చేయించారు. నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి అనే నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను అనే నేను ఆంధ్ర శాసన పరిషత్ సభ్యుడినైన మేరీ మురళీధర్ అనే నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను కౌరి శ్రీనివాస్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల
నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నిర్వహిస్తానని దైవసాక్షిగా కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను అని నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడైన వంకా రవీంద్రనాథ్ అను నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని పరిషత్ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని నిత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైనటువంటి రాజ్యాంగాన్ని నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని భక్తి శ్రద్ధలతో దైవసాక్షిగా ప్రమాణం చేసి నిర్వహిస్తానని మనవి చేస్తున్నాం. ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతతో చూపుతానని భారతదేశ సార్వభౌమ సమాధికారాన్ని సమగ్రతిస్తానని కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో దైవ సాక్షిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. యువగలం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలో యువగలం నారా లోకేష్ పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గ స్థాయిలో టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా యాదమరి మండలం కేంద్రానికి చేరుకున్నారు. యాదమరి మండల అధ్యక్షులు మూరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం యాదమరి బస్టాండ్ సర్కిల్ దగ్గర గల వినాయక స్వామి గుడి దగ్గర 100 కొబ్బరికాయలు కొట్టి యాదమరి మండల కేంద్రం నుండి దళవాయిపల్లె వరకు సంఘీభావం యాత్ర చేపట్టారు.
అందరికీ నమస్కారం. మన లోకేష్ బాబు 100వ రోజు ఇప్పుడు పోతపడి కాన్స్టిట్యూన్సీలో వేదమూరులో మనం అందరూ ఇక్కడ గుమ్మగూడిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యక్రమం ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజు బంగారుపాలెంలో 100 కిలోమీటర్స్ స్టోన్ అయింది. లోకేష్ బాబు బంగారుపాలెం వచ్చినప్పుడు 100 కిలోమీటర్ మనం కాన్స్టిట్యూన్సీకి ఒక ప్రామిస్ చేశారు. డయాలసిస్ సెంటర్ కి మనం అడిగిందనే ఇమ్మీడియట్ 2 డయాలసిస్ మిషన్స్ ని పంపించాడు. 100 కిలోమీటర్ దీనికోసం మన కాన్స్టిట్యూన్సీ కి ఇచ్చిన డయాలసిస్ ఎల్లప్పుడూ లోకేష్ బాబుకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా పొత్తులపట్టు కాన్స్టిట్యూన్సీ ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటామనేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. లోకేష్ బాబు గారు 100 రోజులు డయాలసిస్ ఇచ్చినందుకు లోకేష్ బాబు గారికి ఈ పూతలపట్టు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రజాకార్ల రాజ్యాన్ని పాతరేస్తాం, రామరాజ్యాన్ని స్థాపిస్తాం. కరీంనగర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఎల్బీనగర్ ఫ్లైఓవర్ పై నుంచి దూకి ఒకరి ఆత్మహత్య యత్నం. ఆ వ్యక్తిని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను సన్మానించిన రాచకొండ కమిషనర్. ప్రభంజనంలా యువగలం పాదయాత్ర. పొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి. తిరుపతి గంగమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.